హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి స్నాక్స్ చూపించబోతున్నాను. ఇవి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్నాక్స్ అండి. ఇవి 1 మంత్ నిల్వ కూడా ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా దాని తయారీ విధానం చూసేద్దాం. ఇప్పుడు దాని ఇంగ్రీడియంట్స్: 1 కప్ బియ్యం పిండి, 1/2 కప్ నువ్వులు, 1 స్పూన్ వాము, 1.5 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మనం 1.5 కప్ బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు, కారం. ఇందులోనే మనం ముందుగా తీసుకున్నాం కదా నువ్వులు, ఇందులోనే యాడ్ చేసుకోవాలి. తర్వాత వాము, మీరు జీలకర్ర కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని బాగా నీళ్లు మరిగేంత వరకు బాగా ఉడకనిచ్చుకోవాలండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. వాటర్ బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు మనము బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం. ఇది మెల్లగా యాడ్ చేసుకుంటూ గడ్డలు కట్టకుండా మనము స్టిర్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి నెమ్మదిగా. మంటని సిమ్లో పెట్టుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 మినిట్ మనం మగ్గనిచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి మూత తీసి మనం ఒకసారి మళ్ళీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చల్లగా అయ్యేదాకా. పిండి కొంచెము గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండి మొత్తంని చపాతీ ముద్దలాగా మనము బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అలా మొత్తం పిండి మొత్తాన్ని బాగా కలిసేటట్లు చేత్తో ఇలా ఒత్తుతూ కలుపుకోవాలి. మనం మొత్తం ఒకేసారి కలుపుకోలేకపోతే కొంచెం విడివిడిగా కలుపుకున్నా సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దని తీసుకొని చపాతీ కర్ర పైన మనము కొంచెం పొడి పిండిని స్ప్రెడ్ చేసుకొని చపాతీలు మనం ఏ విధంగా ఒత్తుకుంటామో ఆ విధంగా మనము చపాతీ కర్రతో మనం మొత్తం పిండిని రుద్దేసుకోవాలండి. ఈ పిండి అనేది కరెక్ట్గా రౌండ్ షేప్ అయితే రాదండి. ఒక మాదిరిగా మనం ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని మనము నచ్చిన షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మనం సైడ్స్ అన్నీ కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా షేప్ అనేది మనకి ఏ విధంగా కావాలో అది అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకొక పిండి ముద్దను కూడా తీసుకొని అదే విధంగా నేను కట్ చేసుకుంటాను. ఈ బియ్యం పిండి స్నాక్స్ అనేవి పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక మనము టమాటో సాస్తో ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ స్నాక్స్ పిల్లలకి కాకుండా పెద్దలకి కూడా బాగా నచ్చుతాయండి. ఈ స్నాక్స్ అనేవి క్రంచీగా కరకరలాడుతూ నోటికి చాలా రుచికరంగా ఉంటాయండి. కట్ చేసుకున్న పీసెస్ని మొత్తము ఈ విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. తర్వాత వచ్చేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పిండిని ఆయిల్లోకి వేసి నూనె కాగిందో లేదో టెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము కట్ చేసుకున్న పిండిని మొత్తము ఈ విధంగా ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ చిప్స్ని మనము కొద్దిసేపు కదపకుండా కొంచెం వేగిన తర్వాత ఒక గరిటెతో మనం ఈ విధంగా కలుపుతూ మంటను అడ్జస్ట్ చేసి గోల్డెన్ కలర్లోకి రంగు చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మిగిలిన కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సేమ్ వాటిలాగానే వీటిని కూడా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు కొంచెం బబుల్స్ లాగా వస్తాయండి. అప్పుడే అవి మంచిగా క్రంచీగా కరకరలాడుతూ వస్తాయి. అంతేనండి, ఎంతో క్రంచీగా ఉండే బియ్యం పిండి స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చాయనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.